దొంగిలించవచ్చుగాక. మరి ఈ యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవ్వరు దొంగిలించలేరు. ఇది ఎంత పంచితే అంత పెరుగుతా ఉంటుంది. ప్రాపంచిక జ్ఞానం, ప్రాపంచిక సంపదలు పంచితే తగ్గిపోతాయేమో. కానీ ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత పంచితే అంత మరి పెరుగుతూనే ఉంటుంది. మరి దానికి మన గొప్ప ఉదాహరణ మనకి లైవ్ గురువులు ఉన్నారు. రాఘవరు సారు, రాజలక్ష్మమ్మ. వారు ఎంత జ్ఞానాన్ని మరి పంచుతా ఉంటే వారు అంతా ఎదుగుతా ఉన్నారనేది మనం గమనిస్తానే ఉన్నాము. మరి రాఘవరావు సారు అందించిన మరి ఒక అద్భుతమైన జ్ఞానం ఏంటి అంటే సారు పుస్తకంలో మరి ఆత్మ జ్ఞానం పుస్తకంలో సారు ఒక టాపిక్ చెప్పారు. చూడవలసినవి. మనము చూడవలసింది ఎలా చూడాలి అంటే మనము సృష్టి చూసినట్టయితే సృష్టిలో ఎన్నో వింతలు విశేషాలు. మరి ఆ సృష్టికర్త గొప్పతనం మనము మరి ఏమని చెప్తాము, ఎంత అని చెప్తాము. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి అసలు పోలికే ఉండదు. ఎన్నో ఎన్నో కోట్ల మనుషులు. కానీ చూస్తా ఉంటే ఎవరికి స్పెషాలిటీ వారిదే. ఎవరి గొప్పతనం వారిదే కదా! మరి ఈ సృష్టిలో ఎన్నో చూసినట్టయితే 84 లక్షల జీవులు మరి దేని యొక్క ప్రత్యేకత దానికే. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. అన్నీ సమానమే. అనే ఈ యొక్క అద్భుతమైన జ్ఞానం మనకి పత్రి సారు అందించడం జరిగింది. మరి ఈ మార్గంలోకి రాకముందు మనం చూసే విధానం ఒక తీరుగా ఉండొచ్చు. మరి ఈ మార్గంలో వచ్చి ఇందులో ప్రయాణం చేస్తూ, సాధన చేస్తూ, మనం గురువుల యొక్క జ్ఞానాన్ని మరి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న కొద్దీ మనం చూసే దృష్టి వేరుగా ఉంటుంది. మరి ఒక ప్రాపంచిక జీవితంలో జీవిస్తూ ఆధ్యాత్మికత లేని ఒక వ్యక్తి చూసే చూపు ఒక విధంగాను, ఆధ్యాత్మికతలోకి వచ్చి మరి జ్ఞానం పొందుతున్న చూసే వ్యక్తి దృష్టి ఒక రకంగాను ఉంటుంది. ఉదాహరణకి చూసినట్టయితే ఒక ప్రాపంచికతలోనే జీవిస్తున్న వ్యక్తి ప్రకృతిలో ఏది జరిగినా మన మంచికే అనుకోడు. విపరీతమైన వర్షం పడతా ఉంటే, విపరీతమైన చలేస్తుంటే, విపరీతమైన ఎండ కాస్తుంటే ప్రాపంచికతలోనే ఉన్న వ్యక్తి ప్రకృతిని దూషిస్తాడు. ప్రకృతి పట్ల కంప్లైంట్ చేస్తా ఉంటాడు. అబ్బా! అబ్బా! ఏమి వర్షం, వర్షంకి ఏం పని లేదు. ఇంత అవసరమా వర్షం పడడం? ఇన్ని వరదలు రావడం అవసరమా? ఇంత ఎండ కొట్టడం అవసరమా? ఇంకా తనకి నోటికొచ్చినట్టుగా ఆ ఎండను గాని, వర్షాన్ని గాని, ఆ చలిని గాని విమర్శిస్తా ఉంటాడు. అంటే ప్రకృతిని విమర్శించినట్టే, ఆ సృష్టికర్తని విమర్శించినట్టే కదా! అంటే ఆయన దృష్టి ఎలా ఉంది? తనకు నచ్చినట్టుగా ఈ సృష్టిలో జరగాలని భావనలో ఉంటాడు. కానీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సృష్టిలో ఏది జరిగినా అంతా మంచికే జరుగుతుంది. ప్రకృతిలో ఏది జరిగినా అది ఆ భగవంతుడి యొక్క నిర్ణయం మేరకే జరుగుతుంది తప్ప, మనం చూసే దృష్టిని బట్టి మనము ప్రకృతిలో జరిగే పరిణామాల్ని మనము కంప్లైంట్ చేయకూడదు. అది భూకంపం రావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు, వరదలు రావచ్చు, మరి ఎన్నో ప్రదేశాలు కొట్టుకుపోవచ్చు. కానీ ప్రకృతిలో ఏది జరిగినా అది ఆ యొక్క సృష్టికర్త నిర్ణయం మేరకే జరుగుతుందనేది సదా ఎవరికి అవగాహన ఉంటుంది ఈ విషయము? ఎవరైతే మరి గురువుల యొక్క జ్ఞానాన్ని అందుకుంటూ, మరి దాన్ని ఆచరణలోకి పెట్టుకుంటా ఉన్నప్పుడు, మరి చుట్టూరా ఏది జరిగినా వారికి అర్థమవుతా ఉంటుంది. ఏమి జరిగినా అది ప్రకృతిలో
భాగమే. ఆ సృష్టికర్త నిర్ణయం మేరకే జరుగుతుంది అనేది మనకి అర్థమవుతా ఉంటుంది. కాబట్టి మనము ప్రకృతి నిర్ణయాన్ని మనము దేన్ని తప్పుబట్టము, దేన్ని కంప్లైంట్ మోడ్లో చూడము. అంటే ఇక్కడ ఏంటి అంటే మనము సృష్టిలో ఏమీ లోపం లేదు. సృష్టిలో ఏ లోపం లేదు. నీ దృష్టిలోనే లోపం ఉంది. నీ దృష్టి సరిగా ఉంటే సృష్టి అంతా నీకు ఎంతో అందంగా కనబడతా ఉంటుంది. కాబట్టి లోపం ఎక్కడ ఉందయ్యా అంటే నీ చూపులో ఉంది, నీ దృష్టిలో ఉంది. సరిచేయవలసింది సృష్టిని కాదు, సరిచేయవలసింది నీ దృష్టిని అనేది మనం ఇక్కడ పత్రిజీ అందించిన జ్ఞానం బట్టి మనకి ఎంతో ఎంతో అర్థమవుతా ఉంటుంది. ఇదివరకు లోపాలే కనబడే భార్య మరి ఈ మార్గంలోకి వచ్చి అద్భుతంగా జ్ఞానం మనం తెలుసుకున్న కొద్దీ మరి అదే భార్య ఎంతో గొప్పగా కనబడుతుంది. ఇదివరకు పిల్లల్ని చూసే దృష్టి ఒక రకంగా ఉంటే ఈ మార్గంలో ప్రయాణిస్తున్న వారికి అదే పిల్లలు ఇంకో రకంగా కనబడతా ఉంటారు. ఇక్కడ తేడా ఏంటి మరి? నీ దృష్టిలో తేడా జరిగింది. అదివరకు భార్యలో నీకు అన్ని చెడు లక్షణాలు కనబడ్డాయి. మరి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు నీ మనసు మంచిగా అయిన కొద్దీ అదే భార్యలో నీకు దైవత్వం కనబడతా ఉంది. చూడండి. కాబట్టి ఇక్కడ మన దృష్టిని సరి చేసుకోవాలి. నీ చూపును సరి చేసుకోవాలి. ఇక్కడ ఒక గొప్ప ఉదాహరణ మనము తీసుకుందాం మహాభారతం నుంచి. శ్రీకృష్ణుడు మరి పాండవులలో ఒకరైన ధర్మరాజును పిలిచి ఏం చేస్తాడంటే ఈ రాజ్యమంతా తిరిగి ధర్మరాజా ఒక చెడ్డ వ్యక్తిని తీసుకురా అని చెప్తా ఉంటాడు. మరి ధర్మరాజు ఆ రాజ్యమంతా తిరుగుతా ఉంటాడు. తిరిగి వస్తాడు. కృష్ణుడి దగ్గరికి వచ్చి బావా, నాకు ఈ రాజ్యంలో ఎవ్వరు కూడా చెడ్డవారు కనబడలేరు, అందరూ మంచివారే ఉన్నారు అని చెప్తా ఉంటారు. మరి అదే కౌరవులో ఒకరైన దుర్యోధను పిలిచి దుర్యోధన, ఇదే రాజ్యంలో నువ్వు అంతా సంచరించి ఒక్క మంచి వ్యక్తిని తీసుకురా అని చెప్తా ఉంటాడు. ఏ రాజ్యంలో అయితే ధర్మరాజు సంచరించారో ఆ రాజ్యంలోనే దుర్యోధనుడు కూడా సంచరిస్తా ఉంటాడు. మరి దుర్యోధనునికి ఒక్క మంచి వ్యక్తి కనబడాడు. ఆయన దృష్టిలో ఎవరిని చూసినా చెడ్డతనమే కనబడతా ఉంటుంది. తిరిగి వచ్చి శ్రీకృష్ణ, నాకు ఈ రాజ్యంలో ఒక్క మంచి వ్యక్తి కనబడలేదు. మంచి వ్యక్తి ఉంటే గింట ఉంటే ఆ మంచి వ్యక్తిని నేనే కావచ్చేమో, నేనే అని చెప్తా ఉంటాడు. అంటే ఇక్కడ మరి ధర్మరాజుకి చెడు కనబడలే, దుర్యోధనికి మంచి కనబడలే. ఏమి అంటే మరి దుర్యోధనుడి యొక్క చూపు అందరిలో చెడ్డతనం కనబడ్డది. మరి ధర్మరాజు చూపు అందరిలో మంచితనం కనబడ్డది. ఇద్దరు అదే రాజ్యంలో తిరిగారు, ఇద్దరు అదే మనుషుల్ని కలిశారు. కానీ ఒకరికి అలా కనబడ్డది, ఒకరికి ఇలా కనబడ్డది. కారణం ఏంటి అంటే అక్కడ ఆ రాజ్యంలో లోపం ఏమి లేదు. లోపం ఉంటే గింటే ఆ దుర్యోధని లోపంలో కనబడ్డది. ఎందుకంటే కౌరవులంతా అధర్మానికి ప్రతీక కాబట్టి మరి వాళ్ళ మనసంతా మలినంతో ఉన్నది. వాళ్ళ గుణం అంతా తమో రజో గుణంతో నిండుకొని ఉంది కాబట్టి వాళ్ళకి అంత చెడ్డే కనబడ్డది. మరి పాండవులు ధర్మానికి వాళ్ళు ప్రతీక కాబట్టి మరి ధర్మానికి ప్రతీక ధర్మరాజు కాబట్టి మరి ధర్మరాజుకి అంత మంచి వాళ్ళే కనబడ్డారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మరి సృష్టి ఎప్పుడు చక్కగానే ఉంటుంది. మన దృష్టి సరిగ్గా ఉండదు. మన దృష్టి సరి చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే మరి మన మనసు సరి చేసుకోవాలి. మన మనసు మలినమైన మనసును మనము శుద్ధంగా చేసుకోవాలి. మరి మలినమైన మనసు తమో రజో గుణాలతో ఉంటుంది కాబట్టి ఆ తమో రజో గుణాలకి ఎదుటి వ్యక్తిలో ఎప్పుడు చెడే చూసే లక్షణం ఉంటుంది.
అదే సాత్విక గుణంలో ఉన్న వారికి ఎదుటి వ్యక్తిలో తప్పులు ఉండొచ్చు గాక, కానీ ఒక్క మంచైనా ఉంటుంది. ఆ మంచి వీళ్ళు స్వీకరిస్తా ఉంటారు. కాబట్టి ఇలా మనము చూస్తా ఉంటే సృష్టిలో మరి ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా మనం ప్రతి నిత్యము ఎంతో మంది ఈ మార్గంలో ఉన్నప్పటికీ, సాధన చేస్తున్నప్పటికీ, మరి గురు సాంగత్యం ఉన్నప్పటికీ, ఎంతో కొంత ఆధ్యాత్మికతలో ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ప్రాపంచిక జీవితంలో మనము జీవించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉద్యోగ పరంగానైతేనేమి, మరి మన వ్యాపార పరంగానైతేనేమి ప్రతి వ్యక్తి ఏదో ఒక పనైతే చేసుకోవాలి కదా! అంటే ప్రాపంచికులతో మనం సాంగత్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళతో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది కదా! కాబట్టి మనకి మరి ఎన్నో రకాల అనుభవాలు, ఎన్నో రకాల మరి వారి నుంచి పాఠాలు మనము నేర్చుకోవాల్సి వస్తుంది. ఎన్నో రకాలు వాళ్ళని మనం గమనించవలసి వస్తుంది. అయితే మనము వారికంటే ఒక మెట్టు మీద ఉన్న వారం కాబట్టి జ్ఞానపరంగా, సాధన పరంగా మనము వాళ్ళలో కొన్ని విషయాలు మనం గమనించాలి. మనం దృష్టి మెల్లమెల్లగా మనం మంచి చూసే దృష్టిలో మనము మరి ఈ సాధన వల్ల, మరి మన ఆహారం వల్ల మన దృష్టి కొంచెం మనము మార్చుకోవాలి. మరి ఎలా మార్చుకోవాలి? ఏ విషయంలో మనము మార్చుకోవాలనేది కొన్ని మనం విషయాలు చూద్దాము ఇక్కడ. చూడవలసింది శారీరక అందం కాదు, మాటల అందం, చేతల అందం, ఆలోచనలో అందం, గుణాలలో అందం. మామూలుగా ప్రాపంచిక జీవితంలో అయితే మనం ఒక వ్యక్తిని ఎలా మనము వాళ్ళు గొప్పవారా, వాళ్ళు ఇలాంటి వారు, అలాంటి వారని ఎలా అంచనా చేస్తామంటే ఆ వ్యక్తి గుణగణాలు మనం చూడం. బహిరంగంగా అంటే బాహ్య అందంతో బట్టి అబ్బా ఎంత అందంగా ఉన్నాడో ఈయన, ఈవిడ ఎంత అందంగా ఉందో, వీళ్ళకి ఎంత ఆస్తి ఉందో, వీళ్ళు ఎంత కోటీశ్వరులో, వీళ్ళకి ఎంత గొప్ప పదవి ఉందో, ఇలాంటి విషయాల్ని చూసి మనము వారిని గొప్పగా మనము పొగుడుతా ఉంటాము. గొప్ప వ్యక్తులుగా మనము కీర్తిస్తాము. కానీ ఆధ్యాత్మికత ఏమి చెప్తుంది? చూడవలసినవి నీ యొక్క బాహ్య ఆడంబరాలు కాదు. నీ యొక్క అంతరంగమైన అందం చూడాలి. అంతరంగమైన గుణం చూడాలి. దీనికి ఒక గొప్ప ఉదాహరణ మనము చూడొచ్చు. అబ్దుల్ కలాం గారు, భారత రాష్ట్రపతి వారు మరి దేశానికి ఎంతో సేవ చేసి వారు మరి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అద్భుతమైన స్టేట్మెంట్ అందరి కోసం. నేను మీరు గనుక నా యొక్క బాహ్య అందాన్ని చూస్తే నేను మీ అందరికీ అంటే కళల్లో నేను చాలా నల్లగా ఉంటాను. మీరు నా యొక్క బాహ్య దృష్టి చూస్తే నేను మీకు అందంగా కనబడను. మీరు నా యొక్క అంతర్ నాలో ఉన్న అంతరంలో ఉన్న నా గుణాన్ని మీరు చూడండి. అప్పుడు నా యొక్క విలువ మీకు తెలుస్తది. అంటే అంతరంగంలో ఉండే ఆ మనసుకు ఉన్న గుణాన్ని మనము చూసి ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనము గుర్తించగలగాలి. ఎందుకంటే బాహ్యం అంతా ఎలా ఉంటుందంటే ప్రాపంచికతతో అనుసంధానమై ఉంటుంది. బాహ్యం అంతా అంటే ఈ కనబడే శరీరం అంతా. అంతరం అనేది ఆధ్యాత్మికతో నిమిడీకృతమై ఉంటుంది. కాబట్టి చూడవలసింది బాహ్య శుద్ధి కాదు, అంతర్శుద్ధి అనేది మనం ఇక్కడ మన దృష్టిని మనము ఈ యొక్క మార్గంలో వచ్చినప్పుడు మనము జ్ఞానం పొందుతున్నప్పుడు మన దృష్టి చూసే దృష్టి మార్చుకుంటా ఉంటాము. అలాగే చూడవలసింది భోగ విషయాలు కాదు, దైవ విషయాలు. భోగ విషయాలంటే మనం శారీరక సుఖాన్ని, ఈ శరీరాన్ని ఎంత సుఖపెడుతున్నాము, దీనికి కావాల్సింది ఎన్ని రకరకాల మరి రుచికరమైన మరి కాస్ట్లీ ఫుడ్ అందిస్తున్నాము.
విలాసవంతమైన బిల్డింగ్ లో మనము నివసిస్తున్నాము, విలాసవంతమైన కారులో మనము తిరుగుతున్నాము, శరీరాన్ని సుఖపెడుతున్నాము అనేది కాదు. ఆ వ్యక్తి ఎంత దైవంతో దగ్గరగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తిలో ఎంత ఆధ్యాత్మికత పరివర్తన జరుగుతుంది, మరి ఆ వ్యక్తి ఎంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని మనము చూడగలగాలి. ఆ వ్యక్తి ప్రతిరోజు ఎంత సాధన చేస్తున్నాడు, ఎంత సాంగత్యం చేస్తున్నాడు, ఆ వ్యక్తి జ్ఞానం ఏంటి అనేది మనము చూడగలగాలి తప్ప ఆ వ్యక్తి విలాసాలలో చాలా గొప్పగా ఉన్నాడు, ఉమ్, ఎన్నో భోగాలు అనుభవిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తి గొప్పవాడు అనేది మనము చూసినట్టయితే అది ఒక ప్రాపంచికత మాత్రమే అవుతుంది. అలాగే చూడవలసింది ధనవృద్ధి కాదు, జ్ఞాన వృద్ధి. చూడవలసింది ధనవృద్ధి కాదు, జ్ఞాన వృద్ధి. దీనికి మన గొప్ప ఉదాహరణ మన పత్రిజీ గారే. పత్రిజీ దగ్గర ఏమున్నది కదా, ఆయన దగ్గర రూపాయి లేకుండానే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి మరి ఇంత ఈరోజు మరి ఊరు ఊరికి మరి పల్లె పల్లెకి గడప గడపకి వారి యొక్క జ్ఞానాన్ని విస్తరించారు అంటే వారి దగ్గర ఏమైనా డబ్బు చూసా మనందరం వెళ్ళింది కాదు. వారు దగ్గర ఉన్న విలువ కట్టలేని జ్ఞాన సంపద. కాబట్టి పత్రిజీ ఎంత జ్ఞానాన్ని పంచాడో వారు అంత అంత ఎదిగి ఎదిగి మరి మౌంట్ ఎవరెస్ట్ శిఖరం అంత ఎదిగిపోయారు అనేది మనం చెప్పొచ్చు. కారణం ఆయన దగ్గర ఉన్న జ్ఞానమే కదా. పత్రి సార్ దగ్గరికి ఎవరు వెళ్ళినా గాని సారు జ్ఞానకాంక్ష ఉన్న వాళ్ళనే ఆయన పక్కన కూర్చుండబెట్టేవారు. ఏదో ప్రాపంచిక కోరికలతో వచ్చే వాళ్ళు గనుక వాళ్ళని గమనించి వాళ్ళ మనసును పట్టి వాళ్ళ మనసులో ఉన్న భావనని పట్టి గమనించి వారిని పట్టించుకునేవారు కాదు. జ్ఞానకాంక్షతో వచ్చేవారిని వారు దగ్గరికి తీసి వాళ్ళకి ఇంకా ఇంకా వాళ్ళని సరిచేసే ప్రయత్నం చేసేవారు పత్రిజీ. అలా సరిచేసిన వాళ్ళ గొప్ప గురువుల్లో మన రాఘరావు సార్, రాజలక్ష్మమ్మ చెప్పారు కదా సారు మేడం ఎన్నో సందర్భాల్లో మమ్మల్ని ఎన్ని సరి చేశారు సారు, ఎన్నో సరి చేశారు మమ్మల్ని. అట్లా మనము ఒక వ్యక్తిని ఆ దృష్టితో చూడగలగాలి. చూస్తాం కూడా. ఈ మార్గంలో మనము ఉన్నప్పుడు మన యొక్క దృష్టి మారిపోతా ఉంటుంది. అలాగే చూడవలసింది దేహాన్ని కాదు ఆత్మను. దేహాన్ని కాదు ఆత్మను. దేహాన్ని చూసి మనం ఇదివరకే చెప్పుకున్నాం. దేహ సౌష్ఠవం, దేహ బలం, దేహ అందాన్ని చూసి కనుక మనము వ్యక్తి గుణగణాల్ని మనం అంచనా వేయకూడదు. కొందరు ఎంతో ఎంతో చూడడానికి అందంగా కనబడతారు శారీరక పరంగా, కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వినలేం, వాళ్ళ పనులు చూస్తూ ఉంటే తట్టుకోలేం, వాళ్ళు చేసే చేష్టలు కానీ ఆలోచనలు కానీ మనం భరించలేం. మరి బాహ్య అందం లేదా అంటే అందం ఉంది, కానీ అంతరంగంలో ఆత్మ జ్ఞానం లేదు, వారికి సాధన లేదు. సాధన లేని జీవితం ఎంతో వేదనకి గురవుతా ఉంటుంది. పైన పటారం లోన లొటారం అంటారు కదా. సో పైకి చూస్తే మరి మేకపోతు గాంభీర్యం లాగా అది లోపల ఎంతో భయపడతా ఉంటుంది మేకపోతు, కానీ బయట గాంభీర్యంగా ఉంటా ఉంటుంది. మరి ఆధ్యాత్మికత లేని ఆ యొక్క అంతరంగము అలాగే ఉంటుంది, అలజడులతో అశాంతితో గందరగోళంగా ఉంటుంది. కాబట్టి మనం చూడవలసింది దేహాన్ని కాదు ఆత్మని. పత్రి సారు ఇలాగే మరి ఆడి దగ్గరికి ఎవ్వరు వచ్చినా ఇట్టే కనిపెట్టేస్తా ఉంటాడు. ఆత్మస్థితిలో వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, శైశవ స్థితిలో ఉన్నారా, బాల్య స్థితిలో, యవ్వన స్థితిలో, వృద్ధ స్థితిలో ఉన్నారా, నిట్టే కట్టి పెట్టేసి కనిపెట్టి వారికి మరి వారిని తెలుసుకునేవారు వారి యొక్క స్థితి ఏంటి అనేది, వాళ్ళ యొక్క ఆరా ఏంటి అనేది పత్రిసారికి ఈజీగా తెలిసేదంట. అంటే ఇక్కడ చూడండి మన సొసైటీలో చాలా మంది శారీరక పరంగా చాలా చూస్తా ఉంటే పెద్ద పర్సనాలిటీ ఉండదు, కానీ వారి యొక్క ఆత్మ జ్ఞానం ఎంత ఉంటుందంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే
అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. దానికి ఉదాహరణ మనం చూసుకున్నట్టయితే మన రాఘరోజ్ సార్ చూసుకోవచ్చు కదా. వారు మరి వారి శారీరక పర్సనాలిటీ ఏమైనా ఉందా? మామూలుగా ఉన్నారు సార్. కానీ వారి యొక్క జ్ఞానం అలా వస్తూనే ఉంటుంది. వారు గనుక మాట్లాడడం మొదలు పెడతా ఉంటే ఆ ప్రవాహం వస్తూనే ఉంటుంది. చెప్పిన విషయం చెప్పకుండా మరి గంటలు గంటలు, రోజులు రోజులు ఎంత బాగా చెప్తా ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే వారు ఆత్మస్థితిలో ఉన్నవారు కాబట్టి సో వారి జ్ఞానం అలా పరలోకం నుంచి మరి ఎంతో అందించబడతా ఉంటుంది. మనం అవి చూడాలి. కాబట్టి ఇక్కడ కూడా మనము అలాగే చూడవలసింది వయస్సులో వృద్ధులను కాదు, జ్ఞానంలో వృద్ధులను. వయస్సులో వృద్ధులను కాదు, జ్ఞానంలో వృద్ధులను. ఇక్కడ చూడండి మనము చాలా మంది అంటే ప్రాపంచికంగా పెద్దవాళ్ళని గౌరవించాలి. మనకంటే వయసులో ఉన్న వారికి ఆ ఇంటికి వస్తా ఉంటే మనము కూర్చున్నా గాని వాళ్ళు నిలబడి వాళ్ళకి సీట్ ఇవ్వాలి. వాళ్ళకి మర్యాదలు చేయాలి. ఇవన్నీ మనకు నేర్చుకుంటా ఉన్నాం. కానీ ఆధ్యాత్మికత ఏం చెప్తా ఉంటుందంటే నీవు చూడవలసింది వయసులో వృద్ధులను కాదు, జ్ఞానంలో వృద్ధులను. నీకంటే వయసులో చిన్నవాడు అవ్వుగాక, కానీ జ్ఞానంలో నీకంటే ముందు ఉంటే మరి నీకంటే ఎదిగిన మాస్టరే అని మనం గుర్తించాలి. గుర్తించి వారి దగ్గర మనము వయసులో చిన్నవారైనా మనకంటే జ్ఞానంలో ముందున్న వారు కాబట్టి వారి నుంచి మనము వినాలి, వారిని వినాలి. ఏ నాకంటే చిన్నవాడు ఏ అబ్బాయి, ఏ నేనేం వినాలని కాదు. వయసులో వృద్ధులను కాదు, జ్ఞానంలో వృద్ధులను. ఇక్కడ మనం వయసు చూడకూడదు. ఆత్మ పరిణామ క్రమంలో వాళ్ళు మనకంటే కొన్ని జన్మలు ముందుండొచ్చు గాక, జ్ఞానంలో ముందుండొచ్చు గాక. కాబట్టి వయసుకు ఏమి సంబంధం లేదు. ఆధ్యాత్మికకి వయసుకి ఏమి సంబంధం లేదు. ప్రహ్లాదుడు కడుపులో ఉండగానే మరి ఆయన జ్ఞానం పొందాడు, జ్ఞానాన్ని ఇన్నాడు. మరి అష్టావక్రుల గురించి మనకు తెలుసు, సారు చెప్పారు. కడుపులో ఉండగానే మరి వారు జ్ఞానాన్ని పొందారు. ప్రహ్లాదుడు, హనుమంతుడు చిన్నప్పుడు చిన్న వయసులోనే వాళ్ళు వాళ్ళు వయసు చిన్నదే కదా మరి, కదా. అంటే ఆత్మ పరిణామ క్రమంలో వాళ్ళు ఎంతో ఎదిగిన ఆత్మలు, ఎంతో వృద్ధ స్థితికి వెళ్ళిన ఆత్మలు కాబట్టి చూడవలసింది సో మనము వయోవృద్ధులను కాదు, ఆత్మ వృద్ధులను చూడాలి. ఈ విషయంలో నాకు అంటే ఈ మార్గంలో ఉన్నాను కాబట్టి స్కూల్లో పిల్లలతో ఉన్నప్పుడు ముఖ్యంగా అంత మాకు 12 సంవత్సరాల పిల్లలు ఉంటారు. రోజు సాధన జరుగుతూ ఉంటది కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాలు నేను చాలా జాగ్రత్త వింటాను. అంటే ఎలా అంటే ఆ జ్ఞానం ఉండబట్టే. సో వాళ్ళు ఏదైనా విషయాలు చెప్పినా వీళ్ళకి ఏం తెలియదు చిన్న పిల్లలు మూసుకోరా అనకుండా వాళ్ళు ఏ చెప్పినా నేను జాగ్రత్త వింటాను. అలాగే నేను ఆఫీస్‌లో ఉన్నప్పుడు మరి అరే హెడ్ మాస్టర్ సార్ అని ఏమీ భయపడరు. అంత ఫ్రీడమ్ ఉంటుంది. క్యాబిన్‌లోకి వస్తా ఉంటారు. పిలుస్తా ఉంటే వస్తా ఉంటారు. సరదాగా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుతా ఉంటారు. అంటే ఇక్కడ నా దృష్టి ఎలా ఉంది వాళ్ళ మీద అంటే నాకు 25 సంవత్సరాలు వచ్చినప్పుడు గాని నేను ధ్యానం నేర్చుకున్నా. కానీ వాళ్ళు ఇప్పుడే 10 సంవత్సరాల్లోనే ఈ యొక్క జ్ఞానాన్ని వింటా ఉన్నారు, సాధన చేస్తున్నారు అంటే వాళ్ళు వయసులో ఉన్నప్పటికీ మరి జ్ఞానంలో ముందున్నట్టే గదా అనే ఒక ఆ జ్ఞానము, ఆ ఎరుక అనేది మరి కలుగుతా ఉంటుంది వాళ్ళని చూసినప్పుడల్లా, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడల్లా. ఇది ఎలా వచ్చిందంటే మరి గురువుల్ని మనం విన్నప్పుడే గదా! కాబట్టి గురువుల యొక్క జ్ఞానంతోనే మనం దృష్టి అనేది అట్లా ఎదుటి వ్యక్తి మీద ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయము చూడవలసింది ఇతరుల్లో లోపాలను కాదు, నీలో లోపాలను. ఇది నిజంగా చాలా చాలా ఎంత ఎంత ఇంపార్టెంటో. ఇది సరి చేసుకోవడం అంటే నిజంగా మనం ఎంత సాధన చేసి మన మనసుని ఎంత శుద్ధి చేసుకోవాలో. వింటా ఉంటాము, పత్రిస్ చెప్తా ఉంటారు. నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ అని. కానీ ఏంటో మళ్ళీ మనసు వచ్చేస్తా ఉంటది. ఎదుటి వ్యక్తి గురించి మళ్ళీ సడన్ గా వచ్చేస్తా ఉంటది. అంటే ఇక్కడ మనము లోపాలు లేని వ్యక్తి ఈ భూమి మీద ఎవరు ఉండరు. రాఘవరావు సార్ చెప్తారు. ఏ నుంచి జెడ్ వరకు మనం చూసుకున్నట్టయితే ఏ చేసే తప్పులు బికి తెలుస్తాయి. బి చేసే తప్పులు సికి తెలుస్తాయి గాని ఎవరి ఎవరి స్థాయిలో వాళ్ళంతా కరెక్టే అనుకుంటాం. అందరిలో లోపాలు ఉంటాయి వారి వారి స్థాయిలో బట్టి. లోపాలు లేని లోపాలు ఉంటేనే కదా మనం ఈ భూమి మీదకి వచ్చేది. ఆ లోపాలు సరి చేసుకోవడానికి అనేది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలంటారు గురువులు. అంత పర్ఫెక్ట్ ఉంటే భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది కదా. సో కాబట్టి
సో మనం దేహంతో జీవిస్తున్నాము, సంసారంలో ఉన్నాము కాబట్టి లోపాలు అందరిలో ఉంటాయి. రాఘవ సార్ అంటారు, లోపాలు లేని వ్యక్తి ఎవరు ఉండరు. వారి వారి స్థాయిని బట్టి వారికి ఉంటాయి. కాకపోతే ఎదిగిన వ్యక్తులకు జ్ఞానంలో వాళ్ళ కింది స్థాయి వారి లోపాలు తెలుస్తా ఉంటాయి. అలాగే చెప్పారు. జెడ్ కు వై దగ్గర ఉన్న లోపాలు జెడ్ స్థాయిలో ఉన్న వారికి తెలుస్తా ఉంటాయి. అట్లా సో ఆ లోపాల్ని మనం గుర్తించుకొని మనం సరి చేసుకోవాలి తప్ప ఎదుటి వ్యక్తిలో లోపాలని మనం ఎప్పుడు పదే పదే వాళ్ళ లోపాలని ఎత్తి చూపుతా ఉంటే మరి ఒక వేలు ఎదుటి వ్యక్తికి చూపెడతా ఉంటే మిగతా 3 వేలు మనకి చూపెడతా ఉంటాయి. అంటే అన్ని దోషాలు, ఒక దోషము ఎదుటి వ్యక్తిలో మనం ఎంచితే 3 దోషాలు మనలో అవి ఉంటాయనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దోషాల్ని ఎంచడం పక్కన పెట్టి ఆ దోషాల్ని, మనలో ఉన్న దోషాల్ని మనం సరి చేసుకుంటా ఉంటే మరి మనం ఇంకా మంచిగా ఎదగగలుగుతాం అనేది ఇక్కడ మనము గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే చూడవలసినవి సుఖకరమైనవి కాదు, శ్రేయస్కరమైనవి. సుఖం అంటే ఈ అంటే భోగాలు, ఈ శరీరానికి సంబంధించినవి, మనసుకు సంబంధించినవి. శరీరం ఏం కోరుకుంటుంది? సుఖాన్ని కోరుకుంటుంది. మనసు ఏం కోరుకుంటుంది? సంతోషాన్ని కోరుకుంటుంది. అవి కాదు, అవి తాత్కాలికమైనవి అనేది మనకు తెలుసు. శ్రేయస్కరమైనవి అంటే ఆత్మకి సంబంధించినవి. శ్రేయస్కరమైనవి అంటే జ్ఞానము, అలాగే పరలోక జ్ఞానము, అవి మనము చూడాలి. ఒక వ్యక్తి ప్రాపంచికంగా ఆయన సంపదనలు తక్కువగా ఉండొచ్చు గాక, ఆ పూటకి వాళ్ళు జీవిస్తుండొచ్చు గాక, కానీ జ్ఞానపరంగా వాళ్ళు మనకంటే ముందు ఉంటే మనము వాటిని గుర్తించి అవి నేర్చుకునే ప్రయత్నము చేయాలి ఆ వ్యక్తి నుంచి. అందుకే ప్రాపంచిక జీవితంలో తృప్తిగా జీవించాలి, ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తిగా జీవించాలి అనేది గురువుల నుంచి మనము నేర్చుకుంటా ఉంటాము. ప్రాపంచికంగా మనకంటే తక్కువ స్థాయిలతో మనము చూసుకొని మనం తృప్తిగా ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో మనకంటే జ్ఞానంలో ముందుగా ఉన్న వాళ్ళని చూసి అసంతృప్తిగా ఉండి ఇంకా మనము ఏ విధంగా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా జ్ఞానం ఎలా సంపాదించాలి అనే ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. అంటే కోరుకోవాల్సినవి, చూడవలసినవి శ్రేయస్కరమైనవి, ప్రియమైనవి కాదు. ప్రియమైనవి తాత్కాలికమైనవి, శరీరానికి మనసుకు సంబంధించినవి. శ్రేయస్కరమైనవి అంటే ఆత్మకు సంబంధించిన ఆత్మ జ్ఞానము. అలాగే చూడవలసింది చచ్చి పుట్టే జీవితం కాదు, చావు పుట్టుకలు లేని జీవితము. నిజంగా ఈ ఈ పాయింట్ మనము చూసినట్టయితే ఇది ఎంత అద్భుతమైన జ్ఞానం అసలు. రాఘరావు సార్ ఎన్ని ఎపిసోడ్లు చెప్తే ఎంత అర్థమైంది నిజంగా మన అందరికి. మార్నింగ్ జూమ్ లో వచ్చే వారికి ఎంత అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు సార్. అది వారికి నిజంగా ఒక మనిషి అన్నిటికంటే ఎక్కువ భయపడేది మరణం గురించే కదా. ప్రాపంచిక సహజమే, చుట్టుపక్కల ఎవరైనా చనిపోతా ఉంటే నిజంగా మనము ఆ క్షణంలో ఎంత బాధకి, ఎంత మనోవేదనకి గురవుతా ఉంటాము. ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే కొందరైతే డిప్రెషన్లకు వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఈ మార్గంలో మనం వచ్చి ఈ జ్ఞానము సంపాదించుకున్న కొద్ది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అయ్యా మనం దేహం కాదు, ఆత్మలమి. దేనికి చావు ఉంది? శరీరానికే కదా. శరీరము మళ్ళీ ఎప్పుడు ఉండేది కాదు కదా. ఆత్మకి చావు ఎక్కడ ఉంది కదా. చావు అంటే ఏంటి? ఈ ఆత్మకి కొన్ని రోజులు రెస్ట్, నిద్ర అంటాం కదా, నిద్రపోతాం. నిద్రములో ఏమైతుంది? శరీరము మనసు కొంచెం రిలాక్స్ అవుతా ఉంటది, కాసేపు రెస్ట్ లో ఉంటుంది కొన్ని గంటలు. మరి ఆత్మకి చావు అంటే ఆత్మకి రిలాక్సేషన్, కొన్నాళ్ళు రిలాక్సేషన్, పరలోకములకు వెళ్ళిపోయి కొద్ది రోజులు రిలాక్స్ అయిపోయి మళ్ళీ కొత్త జీవితానికి ప్లాన్ చేసుకుంటా ఉంటుంది. నిద్ర అయిపోయిన తర్వాత రాత్రి మనకు పొద్దున్నే కొత్త రోజు ప్రారంభం అవుతుంది కదా. అలాగే ఆత్మకి కూడా చావు అనేది కొత్త జీవితానికి నాంది అనేది గుర్తుపెట్టుకోవాలి కదా. ఆ జ్ఞానం మనకు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు చక్కగా అర్థమవుతా ఉంది. అలా దృష్టితో మనం చూడాలి, అంతేగాని అయ్యో చచ్చిపోతాము అని ముందు నుంచే మనము బాధపడకూడదు. చుట్టుపక్కల ఎవరైనా మరణించినా మరణం సహజము, మరణము దేహానికి అనేది సో మనకి
సో గురువుల జ్ఞానం ద్వారా మనం అందుకున్నాము కాబట్టి మనకు ప్రాపంచిక ప్రాపంచికులకు ఉన్నంత భయం గాని ఆందోళన గాని మనకు ఉండదు. మన దృష్టి వేరేగా ఉంది. ఎందుకు? మన దృష్టి వేరేగా ఉంది ఇక్కడ. మనం చూసే విధానం వేరేగా ఉంది. అలాగే చూడవలసింది శిష్య గణం కాదు, చెప్పే బోధనలు. ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే నిజంగా ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది పత్రి సారు ఉదాహరణ. అంటే మనము ప్రాపంచికంగా చూస్తే ప్రాపంచికంగా ఈ రాజకీయ నాయకుల్ని కానీ ఆఫీసర్స్ కానీ ఎక్కడికైనా వస్తా ఉన్నారంటే వాళ్ళకు నిజంగా ఎంతో సెక్యూరిటీ, మరి ఎన్నో గంటల నుంచి అక్కడ వెయిట్ చేయాలి వారి కోసం. వారు ఒక సమయం చెప్తా ఉంటే ఆ సమయంకు రారు వాళ్ళు. గంటలు గంటలు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ నాయకుడు ఒక టూర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారంటే అక్కడ ఉన్న కార్యకర్తలు ఎన్నో గంటలు వెయిట్ చేయాలి. వాళ్ళ యొక్క కార్యకర్తలు అనొచ్చు. అలాగే గురువులు కూడా, గురువులు వస్తా ఉంటే కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఒక సద్గురువు ఒక టైం ఇచ్చిందంటే ఆ టైం ఖచ్చితంగా ముందే ఉంటారు. ఈ విషయంలో పత్రి సార్ను మనం చూస్తే గమనిస్తా ఉంటే ఖచ్చితంగా సారు టైం ఇవ్వడు ఇచ్చిందంటే తప్పరు. సారు మాట ఇవ్వరు ఇచ్చిందంటే తప్పరు. అలాగే మరి అక్కడ ఒక సద్గురు దగ్గర మనము చూడాల్సింది జ్ఞానం చూడాలి. అంతేగాని శిష్యుల్ని కాదు. శిష్యుల్ని బట్టి గురువు కాదు. జ్ఞానాన్ని బట్టి గురువు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎక్కువ మంది శిష్యులు ఉంటే ఆ గురువు దగ్గర ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు కాదు. వారు చెప్పే జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క గురువు గొప్పతనాన్ని మనము అంచనా వేయాలి. అందుకే చెప్తా ఉంటారు పత్రి సారు జనాకర్షణకి ధనాకర్షణకి లొంగని గురువు. పత్రి సార్ వస్తుందంటే సార్తో ఓ జనాలు ఉండరు, సెక్యూరిటీ ఉండదు, వాహనాలు ఉండవు, ఏమీ హడావిడి ఉండదు. సింపుల్ గా వస్తారు, సింపుల్ గా వెళ్ళిపోతారు. అలాగే ధనాకర్షణ కూడా పత్రి సార్కి ఇష్టం ఉండదు. ధనాకర్షణకి విరుద్ధం. ధనాకర్షణకి లొంగని గొప్ప గురువు. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మరి ఉచిత ధ్యానానికే అగ్రతాంబూలం ఇచ్చింది. ఉచిత ధ్యానమే పత్రి సార్ ఎంకరేజ్ చేశారు. ఎక్కడ కూడా డబ్బు ప్రస్తావన లేదు ధ్యానం బోధించడానికి కదా. ఎన్నో సొసైటీలలో ఎంతో కొంత ఉండొచ్చు గాక, అక్కడ గురువుకి గురు దక్షిణగా శిష్యులు ఇచ్చుగాక, కానీ పత్రిజీ తనకి ఇచ్చినా గాని పక్క వారికి ఇవ్వమంటారు గాని వారు ఎప్పుడు తన అవసరాలకి ఎప్పుడు కూడా ఏమి తీసుకోలేరనేది మనము రఘురావు సార్ దగ్గర ఎన్నో ఉదాహరణల ద్వారా విన్నాము. మరి నేను కూడా కొంత కొంత గమనించాను పత్రి సార్తో ఉన్నప్పుడు కానీ. అలాగే చూడవలసింది పేరు ప్రఖ్యాతలు కాదు, మరి మనం భూమి మీదకి వచ్చిన పనిని మనము చేస్తున్నామా లేదా. పేరు ప్రఖ్యాతలు అనేవి మరి ఈ దేహం ఉన్నంత వరకే, ఈ జీవితం ఉన్నంత వరకే ఉంటుంది. ఒక ఎమ్మెల్యే పదవి వచ్చిందనుకోండి, ఎన్నాళ్ళు ఉంటుంది? కొన్నాళ్ళు ఉంటుంది. నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ అయ్యావు అనుకో, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక డాక్టర్, అది ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ జీవితం ఉన్నంత వరకే. కానీ మనము భూమి మీదకి వచ్చిన మన పర్పస్ ఏంటి? సో మనము మరి మన లక్ష్యం ఏంటి అనేది మనం తెలుసుకొని ఆ శాశ్వతమైన లక్ష్యం ముక్తి మోక్షం కోసం మనం ప్రయత్నిస్తున్నామా అనేది మనం చూడాల్సింది తప్ప ఈ ఒక్క జీవితం గురించి మనము చూసుకోవడం కాదు. అలాగే చూడవలసింది చదువును కాదు సంస్కారాన్ని. చూడవలసింది ప్రాపంచిక చదువును కాదు ఆధ్యాత్మిక చదువును, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. మనం చదివే చదువు ప్రాపంచిక చదువు మనలో అహంకారాన్ని పెంచుతా ఉంటే, ఆధ్యాత్మిక చదువు అనేది మనలో వినయాన్ని పెంచుతా ఉంటుంది. అందుకే పత్రి సారు వారి గురువు సదానంద యోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో వినయంగా మరి వారు చెప్పే జ్ఞానాన్ని వింటూ ఎంతో 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 నేర్చుకునేవారట. వినయంగా వారికి సేవ చేస్తూ వారికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ వారి దగ్గర ఉన్న అపారమైన జ్ఞానాన్ని, విలువ కట్టలేని జ్ఞానాన్ని, ఎవరు దోచుకోలేని జ్ఞానాన్ని మరి పత్రి సంపాదించారు. మనం చూస్తే ప్రాపంచికంగా చూడండి, పీజీలు పిహెచ్డీలు ఉన్నతమైన చదువులు చదివిన వారు నిజంగా ఎంతో కొంత వాటిలో అహంకారం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను పిహెచ్డి, ఐఎమ్ ద డాక్టరేట్, ఐఎమ్ పీజీ హోల్డర్, ఐఎమ్ ఏ డాక్టర్ అని వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. అంటే అక్కడ అహంకారానికి అది ప్రతీక అన్నట్టు. ఎవరైతే ప్రాపంచిక చదువుతో పాటు ఆధ్యాత్మిక చదువును చదువుతారో వాళ్ళకి అహంకారం అంతగా ఉండదు. అలాగే ఆ చదువు నలుగురికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే చూడవలసింది
అధికారంలో ఉన్నత స్థితిని కాదు, జ్ఞానంలో ఉన్నత స్థితిని. అధికారంలో చూడండి, ఒక గొప్ప కలెక్టర్ అయితే ఎంత హడావిడి ఉంటుంది, ఒక గొప్ప ఆఫీసర్ అయితే ఎంత ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి ఎంత బలగం ఉంటుంది, వాళ్ళ దగ్గరికి ఎంత మంది పోతా ఉంటారు. ఒక ఎమ్మెల్యే పదవి వచ్చిందంటే ఆయన దగ్గరికి ఎంతో మంది పోతా ఉంటారు కదా. అది మున్నాల ముచ్చటే అనేది మనకి అర్థమవుతుంది. అదే జ్ఞానంలో ఉన్నత స్థితి ఉంటే ఆ జ్ఞానం ఈ జీవితం అయిపోయాక కూడా మనతో పాటు వస్తా ఉంటుంది. కాబట్టి మనం జ్ఞానంలో ఉన్నత స్థితిని వారినే ఉన్నతంగా చూడాలి. అలాగే చూడవలసింది పాండిత్యం కాదు, ఆత్మజ్ఞానం. పండిత జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం. పండిత జ్ఞానం అనేది ఎంతో మరి ఆచరణకు ఆచరణయుక్తంగా ఉండదు. పండితులు ఎంతో వారి పాండిత్యాన్ని అనర్గళంగా మాట్లాడగలుగుతారు. భగవద్గీత శ్లోకాలు చెప్తారు, వాటి యొక్క అర్థాలు చెప్తారేమో కానీ వాటిని ఆచరించే వారు చాలా తక్కువే అనేది మనం చెప్పవచ్చు కదా. అదే ఒక ఆత్మజ్ఞానం అయితే ఖచ్చితంగా ఆత్మజ్ఞాని ఆచరించింది చెప్పరు. ఆచరించి చెప్పే జ్ఞానానికి ఎంతో విలువ ఉంటుందంటారు గురువులు. ఎంతో ఆచరించి చెప్పే వారి యొక్క మాట ఎంతో ప్రభావం చూపెడుతుందంటారు మన గురువులు. కాబట్టి పాండిత్యం చూసి మనము ఆ వ్యక్తిని గొప్పవాడని మనము కాదు. ఆత్మ జ్ఞానాన్ని బట్టి మనము ఆ వ్యక్తి యొక్క స్థితిని మనము తెలుసుకోవాలి. అలాగే చూడవలసింది అజ్ఞానం అనే చీకటిని కాదు, జ్ఞానం అనే వెలుగును. అజ్ఞానం అనే చీకటిని కాదు, జ్ఞానం అనే వెలుగును. నిజంగా పత్రి సారు పరిచయం అయ్యేంత వరకు అందరి జీవితాల్లో అజ్ఞానం అనే చీకటే ఉండింది. సార్ వచ్చి వారి యొక్క జ్ఞానంతో మన జీవితంలో వెలుగుల్ని నింపారు. అదివరకు మూర్ఖమైన చేష్టలతో, మూర్ఖమైన ఆలోచనలతో, సంకుచితమైన ధోరణితో మనం జీవించాం కదా. సో మరి పత్రి సార్ వచ్చి మనకు నిజంగా అద్భుతమైన ఆ యొక్క మూర్ఖపు ఆచారాల నుంచి, సంప్రదాయాల నుంచి అనొచ్చు, ఆలోచనల నుంచి అన్నిటినీ మనకి పటపంచలు చేసి జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా మనటిని తయారు చేశారు. ప్రాక్టికల్ గా ఎలా జీవించాలి ఒక వ్యక్తి. అలాగే చిట్ట చివరి పాయింట్ చూడవలసింది ఈ మేనును కాదు, కనబడే మేనును. అంటే శరీరాన్ని కాదు, మేనులో ఉన్న నేనును, ఆత్మని. ఆత్మని మనం ఎలా చూడగలుగుతావు? వారి మాట్లాడే మాటని బట్టి, వారి యొక్క జ్ఞానాన్ని బట్టి మనము ఓహో ఏ స్థితిలో ఉన్నారు వీరు. అందుకే పత్రి సార్ దగ్గరికి ఎవరైనా వెళ్తా ఉంటే సారు ఏంటయ్యా సంగతి అనేవారు. అంటే ఎదుటి వ్యక్తి ఏంటయ్యా సంగతి అంటే ఆ వ్యక్తి ఏం మాట్లాడతారు ఆ మాటను బట్టి పత్రి సార్ ఓహో ఏ స్థితిలో ఉన్నాడు అనేది ఆయన ఈజీగా పట్టేసేవాడు. సార్ మీరు చెప్పే జ్ఞానం బాగుంది సార్, ఫస్ట్ నేను బాగా సాధన చేస్తున్నాను సార్, చాలా అనుభవం అయింది సార్, ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటే సార్ ఇంకా వినేవారు. అదిగాక ప్రాపంచిక విషయాలు మాట్లాడుతూ ఉంటే ఈయన స్థితి లో లెవెల్లో ఉంది అనేది సారు అర్థం చేసుకునేవారు. కాబట్టి గురువులు గుర్తించేది మన మేనును కాదు. నువ్వు శరీరంగా అద్భుతంగా ఎంతో ఈ శరీరాన్ని మంచిగా తయారు చేసుకొని అద్భుతమైన మంచి బట్టలు కట్టుకొని హుందాగా తయారైపోయినా నీ మాట అజ్ఞానంలో ఉంటే గురువులు సో నీ యొక్క స్థితిని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మనం ఈ మార్గంలో వచ్చినాం, మరి ప్రయాణిస్తున్నాం కాబట్టి మన యొక్క దృష్టి ఈ మేను పైన ఉండదు, నేను పైన మనం దృష్టి పెడతాము. ఆ నేను నుంచి ఏం వస్తుంది, ఏం జ్ఞానం మాట్లాడుతూ ఉన్నారు అనేదే మనము మన దృష్టి దానిపైననే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ మరి ఇలా మనము బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అనే రెండు రకాల జీవితాలు చూస్తున్నట్టయితే మన దృష్టి బిఫోర్ మెడిటేషన్ ఒక వ్యక్తి పైన ఒక రకంగా ఉంటే, ఒక వ్యక్తి ఏంటి మనో ఇంట్లోనే తీసుకుందాం, ఒక భర్త భార్య పట్ల కానీ భర్త భార్య పట్ల కానీ భార్య భర్త పట్ల కానీ బిఫోర్ మెడిటేషన్ దృష్టి వేరేగా ఉంటుంది, ఆఫ్టర్ మెడిటేషన్ వేరేగా ఉంటుంది. అలాగే పిల్లల పట్ల కూడా బిఫోర్ మెడిటేషన్ ఒక తండ్రి యొక్క దృష్టి వేరే ఉంటుంది, ఆఫ్టర్ మెడిటేషన్ ఒక రకంగా ఉంటుంది. ఇలా ఒక ఇంటి నుంచి ప్రారంభమైన ఈ దృష్టి సమాజం పట్ల, చుట్టూ
చుట్టూరా ఉన్న మరి ఆ పరిస్థితుల పట్ల, ప్రకృతి నుంచి ఎదురయ్యే సంఘటనల పట్ల అన్నీ ఒకటేమిటి రకరకాల మరి ఎన్నో ఎన్నో పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఆ పరిస్థితులన్నిటిపై కూడా మన దృష్టి ఎలా ఉంటుందంటే, ఏది జరిగినా సో అంతా ప్రకృతి నిర్ణయం మేరకే జరుగుతుంది. కాబట్టి మనము సాక్షిగా గమనించడమే తప్ప దేన్ని మనము తప్పు పట్టకూడదు. ఎందుకంటే నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అనే ఆ జ్ఞానం మనలో ఉండబడుతుంది. కాబట్టి మనం సాక్షిగా గమనించడమే, జరిగేదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే. కాబట్టి ఈ రోజు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి తిరుచనూర్ జూమ్ నిర్వాహకులైన మేడం గారికి, ప్రసన్న మేడం గారికి, అలాగే మరి నాకు ఈ అవకాశం ఇచ్చి మరి నన్ను అందరికి పరిచయం చేసిన ఎల్ఐ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ప్రతిరోజు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న గురు దంపతులు రాఘవరావు సార్కి, రాజలక్ష్మమ్మ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎల్ఐ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సార్.